ఫ్రెండ్స్ టెక్నోట్ 1635కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 10, 2023. టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ ఓపెన్ తీసుకొని రాబోతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ని అయితే ఒక టిప్ స్టార్ అయితే టీచ్ చేశాడు. అక్టోబర్ 19వ తారీఖు ఈ ఫోన్ లాంచ్ అవబోతున్నట్లయితే పెట్టాడు. దీన్ని అఫీషియల్గా అయితే వన్ప్లస్ అయితే ఎప్పుడు లాంచ్ చేస్తుంది, లాంచ్ డేట్ అయితే ఇంకా ప్రకటించలేదు. వన్ప్లస్ అఫీషియల్గా చెప్తే అప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఈ ఫోన్ వన్ప్లస్ ఫోల్డబుల్ ఫోన్. దీనికి సంబంధించి వన్ప్లస్ కొన్ని టీజర్ వీడియోస్ కూడా, ఫొటోస్ కూడా రిలీజ్ చేస్తూ ఉంది. ఈ ఫోటో చూస్తే దీనిలో ఎలక్ట్రిలేటర్ కనిపిస్తూ ఉంది అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కనిపిస్తూ ఉంది. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది, 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. చూడాలి ప్రైస్ ఎంత పెడతారు. ప్రైస్ 1,40,000 అట్లా రూమర్స్ వస్తున్నాయి, కానీ అంత పెడితే జెడ్ ఫోల్డ్ 5 ఉంది అక్కడ. సో నాకు తెలిసి తక్కువకే తీసుకొని రావచ్చు అనిపిస్తుంది. 1,20,000 1,10,000 ఆ రేంజ్లో తెస్తారేమో. చూడాలి ఎంత ప్రైస్లో తెస్తారు అని. మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది మోస్ట్లీ అక్టోబర్ 19 రూమర్స్ ప్రకారం అయితే డేట్ కూడా బయటకు వచ్చింది. సో అప్పుడు మనకి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ట్విట్టర్ ఎక్స్లో కొత్త ఫీచర్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు మనం ట్వీట్ పెడతాం, ఎవరికి మనకి రిప్లై ఇస్తుంటారు కదా. సో వాళ్ళు ఎవరు ఇవ్వాలి, మీకు మీ ట్వీట్కి రిప్లై ఎవరు ఇవ్వాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ మీ వెరిఫైడ్ అకౌంట్స్ ఉన్న వాళ్ళు ఇవ్వాలా, లేకపోతే ఎవ్రీవన్ ఎవరైనా ఇవ్వచ్చా, లేకపోతే మీ అకౌంట్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు ఇవ్వాలా, లేకపోతే మీరు ఎవరైనా మెన్షన్ చేస్తారు కదా వాళ్ళు ఇవ్వాలా. ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మిమ్మల్ని ఫాలో అయ్యాలి మాత్రం మీకు రిప్లై ఇవ్వాలని పెట్టుకుంటే సో వాళ్ళు మాత్రం మీకు రిప్లైస్ అయితే ఇవ్వడానికి ఉంటుంది. అట్లా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది అందరికీ వచ్చారు, ఓన్లీ ట్విట్టర్ బ్లూ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళకే కాదు, అందరికీ ఫీచర్ అయితే తీసుకొని వచ్చింది ట్విట్టర్. నెక్స్ట్ మనకి మను కుమార్ జైన్ అంటే మనకు గుర్తొచ్చేది క్షామీ ఒక టైంలో ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లోకి తీసుకొని వెళ్ళాడు. అండ్ ఈయన మానేశాడు, షామి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన ఒక కంపెనీకి సీఈఓగా అయితే అపాయింట్ అయ్యాడు. కంపెనీ పేరు వచ్చేసరికి G42. సో వీళ్ళు డిఫరెంట్ కేటగిరీస్లో వీళ్ళ ఆపరేషన్స్ అయితే ఉన్నాయి. లైక్ ఐటీ కేటగిరీలో ఉన్నారు, హెల్త్ కేర్, ఫైనాన్స్, ఏవియేషన్, ఇలా రకరకాల రంగాల్లో వీళ్ళ ప్రెజెన్స్ అయితే ఉంది. ఏఐ కేటగిరీలో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారు. సో ఏఐ రంగంలో ఇతన్ని ఇండియా తరపున, అంటే ఇండియా విభాగం ఉంటుంది కదా, ఇండియా విభాగానికి సీఈఓగా అయితే అపాయింట్ చేశారు. నెక్స్ట్ మనకి షామి MIUI ఉంది కదా, MIUI 15 రాదంట. MIUI 15 ప్లేస్లో MIOS అని తీసుకొని వస్తారంట. సో ఇది ఒక టిప్ స్టార్ అయితే చెప్తా ఉన్నాడు. సో ఇది నిజం అబద్ధం మనకు తెలియదు, కానీ MIUI అందరికీ నోటెడ్ అయిపోయింది. MIUI 14, 13 ఇట్లా. ఇప్పుడు MIOS అని చెప్పి తీసుకొని వస్తారంటున్నారు. చూద్దాం మరి ఏమైనా చేంజెస్ చేస్తారా లేదా, ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ MIUI 15 ప్లస్లో మాత్రం మనం MIOS అని చూడొచ్చు ఫ్యూచర్లో. నెక్స్ట్ మనకి 2024లో వివో నుంచి ఒక రోలబుల్ ఫోన్ రాబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వివో అండ్ ట్రాన్సియాన్ ఈ 2 కంపెనీస్ కలిసి ఈ రోలబుల్ ఫోన్ తీసుకురాబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇది ఫస్ట్ రోలబుల్ ఫోన్ మార్కెట్లోకి వస్తుందని చెప్పేసి కూడా రూమర్స్ వస్తున్నాయి. ఈ ఫోన్ నార్మల్గా అయితే 6.55 ఇంచ్ ఉంటుంది డిస్ప్లే. రోల్ అయిన తర్వాత 7.11 ఇంచ్కి వస్తుంది. సో ఈ 6.55 ఇంచ్ నుంచి 7.11 ఇంచ్కి రావడానికి దీనికి 1.3 సెకండ్స్ టైం అయితే పడుతుంది. ఇది మోస్ట్లీ తీసుకొని రావచ్చు. వివో చాలా టెక్నాలజీస్ ఫస్ట్ తీసుకొని వచ్చింది, లైక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, పాపప్ కెమెరా, ఇట్లాంటి టెక్నాలజీస్ అని వివో ఫస్ట్ తీసుకొని వచ్చింది, మనం చూసాం. ఇది కూడా తీసుకొని రావచ్చు నెక్స్ట్ ఇయర్ 2024లో వివో నుంచి మనం ఈ రోలబుల్ ఫోన్ చూడవచ్చు. నెక్స్ట్ మనకి గోల్డ్ వేరే దేశం నుంచి, ముఖ్యంగా దుబాయ్ నుంచి, యూఏ నుంచి ఎక్కువ స్మగ్లింగ్ అంటే దాచుకొని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇండియాకి. రకరకాలే చూసాం మనం. ఇప్పుడు కొత్త టెక్నాలజీ యూజ్ చేశారనమాట. అదే మన డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్లు, ఓట్స్ ప్యాకెట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిల్లో చిన్న ముక్కలు చేసి గోల్డ్ని వేసేసారు. గోల్డ్ని వేసేసిన తర్వాత స్కానింగ్లో వెళ్ళిన తర్వాత వాళ్ళకి కనిపించింది, మెటల్ ఉన్నట్టు డిటెక్ట్ అయింది. సో వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే ఓట్స్ వాటి మధ్యలో చిన్న ముక్కలు అనమాట గోల్డ్వి. దగ్గర 454 grams 24 క్యారెట్ గోల్డ్. వాటి విలువ చూసుకుని దగ్గర 27 లక్షల దాకా ఉంది. అంత గోల్డ్ని వీళ్ళు ఇలా ప్యాకెట్లలో ఇండియా తీసుకురావడానికి ట్రై చేసి పట్టుబడ్డారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం 3 డీల్స్ ఉన్నాయి. పూమా షూస్ జస్ట్ 994 రూపాయలకి వస్తున్నాయి, 1000 రూపాయలు లోపే వస్తున్నాయి. రకరకాల కలర్స్ ఉన్నాయి, బ్లాక్, వైట్, రెడ్, బ్లూ, ఇట్లా రకరకాల కలర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో ఇది వితౌట్ బ్యాంక్ ఆఫర్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ మీరు కొనుక్కోవచ్చు. అండ్ దాంతోపాటు ఒక వాచ్, మంచి వాచ్, క్యాసియో బ్రాండ్, మంచి బ్రాండ్ ఇది. దీని నుంచి మెటల్ వాచ్ ఇది. అండ్ స్ట్రాప్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్తో వస్తుంది, వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో ఒకవేళ మీరు ఇట్లాంటి వాచ్ కావాలనుకుంటే ఇది కూడా మీకు జస్ట్ 999 రూపాయలకి వస్తుంది, మంచి డిస్కౌంట్లో వస్తుంది. ఇవి 2. అండ్ ఇంకోటి అమెజాన్లో గోప్రో, ఒకవేళ వ్లాగింగ్ చేసే వాళ్ళైతే మీరు, మోటో వ్లాగ్స్ ఇట్లాంటి వాళ్ళకి గోప్రో 11 విత్ ట్రైపాడ్ కలుపుకొని ఇది మీకు 31,989 రూపాయలకి వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్. ఇది SBI కార్డ్ మీద మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇవి డీల్స్ ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. ఇంకా డీల్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేకపోతే ఇక్కడ స్కానర్ కూడా వేస్తాను, దాన్ని కూడా స్కాన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అక్కడ ఇంకా మీకు
పిచ్చిగా డీల్స్ అయితే ఉంటాయి, మంచి డీల్స్. అక్కడి నుంచి మీరు మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అయితే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ మ్యాప్స్ని గుడ్డిగా ఫాలో అయిపోయి ఇంతకుముందు చాలామంది ప్రాణాలు కోల్పోయారు, మనం చూసాం. ఇప్పుడు రీసెంట్గా కొచ్చిలో ఒక సంఘటన అయితే జరిగింది. కొచ్చిలో 5 డాక్టర్ బృందం అనమాట, 2 డాక్టర్లు, ఒక నర్సు, 2 ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ఒక 5. ఒకళ్ళ బర్త్డే, ఒక డాక్టర్ బర్త్డే, అది సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయితే వస్తున్నారు. నైట్ టైము కార్లో వస్తున్నారు. గూగుల్ మ్యాప్స్ చూపిస్తూ ఉంది, రూట్ చూపిస్తుంది. సో 2 రూట్స్ అయితే ఉన్నాయి, ఒకటి లెఫ్ట్ వెళ్ళాలి, ఒకటి స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ వీళ్ళు లెఫ్ట్ వెళ్దాం అనుకున్నారు. స్ట్రైట్ వాళ్ళకి గుడి కనిపించింది. గుడి దాన్ని వెలుగు మనకు ఉంటాయి కదా, బల్బు పెట్టారు, లైటింగ్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో స్ట్రైట్ గుడి ఉంది కదా, దీనిలో రూట్ ఉందని చెప్పేసి వీళ్ళు స్ట్రైట్ వెళ్ళిపోయారు. స్ట్రైట్ కూడా రూట్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. స్ట్రైట్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రోడ్ అయితే లేదు. సో వీళ్ళు డైరెక్ట్ నదిలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఒక రివర్ అయితే ఉంది. రివర్ పేరు వచ్చేసరికి పెరియార్ రివర్. ఈ రివర్లోకి డైరెక్ట్ వెళ్ళిపోయారు వీళ్ళు. అక్కడ స్థానికులు చూశారు, కారు లోపలికి వెళ్ళిపోయింది, రివర్లోకి వెళ్ళిపోయింది. 2 చనిపోయారు. దానిలో 3 బ్యాక్ సైడ్ కూర్చున్న 3 అయితే బతికారు, 2 డాక్టర్లు అయితే చనిపోయారు. సో వీళ్ళని అయితే మొత్తం కార్తో సహా బయటకైతే తీశారు. సో ఇది ఇంకొక సంఘటన. గూగుల్ మ్యాప్స్ని గుడ్డిగా నమ్మకండి, రోడ్డు ఉన్నట్టు చూపించినా కానీ కొద్దిగా ఆలోచించండి. ముఖ్యంగా నైట్ టైం ఇప్పుడు వర్షం పడుతుంది, వర్షం పడుతున్నప్పుడు వీళ్ళు ఇలా వెళ్ళారనమాట. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, గూగుల్ మ్యాప్స్ని గుడ్డిగా నమ్మకండి. ఒక్కోసారి మనకి వేరే రాంగ్ రూట్లో కూడా చూపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి స్ట్రైట్ వెళ్ళేదానికి మొత్తం తిప్పి మళ్ళీ అక్కడికే తీసుకొస్తుంది. ఇట్లా రకరకాలుగా చూపిస్తాయి. ఎవరినైనా పక్కన వాళ్ళని అడగడం మంచిది, ఆటో వాళ్ళని, అట్లాంటి వాళ్ళని, మీకు తెలియని లొకేషన్స్కి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ మనకి స్పాటిఫై నుంచి, స్పాటిఫైలో రీప్లే, రివైండ్, రిపీట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ తీసి పడేశారు. ఎందుకంటే ప్రీమియం మెంబర్షిప్కి డబ్బులు కావాలి, ఎవరైనా ప్రీమియం మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకి మాత్రం ఈ ప్లే అయితే కానీ నార్మల్గా వినడానికి మాత్రం ఇట్లాంటివి అయితే మీకు ఉండవు. ఈవెన్ ఆర్డర్లో మీరు సాంగ్స్ పెట్టుకొని ప్లే ఇన్ ఆర్డర్ ఉంటుంది, అది కూడా తీసి పడేశారు. అన్నీ ప్రీమియం మెంబర్స్కి మాత్రమే, నార్మల్ వాళ్ళకైతే మాత్రం ఇట్లాంటివన్నీ ఉండవు. రివైండ్, రిపీట్లు, ప్లే ఇన్ ఆర్డర్ ఇట్లాంటి ఫీచర్స్ ఏమీ ఉండవు. ఒకవేళ ఇవి కావాలనుకుంటే ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సింది. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. రీసెంట్ వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, ఇక్కడ నుంచి వాటిని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.